హాయ్ ఫ్రెండ్స్, ఉప్పులూరులో ఉన్నామండి. ఉప్పులూరులో ఆల్రెడీ మా మిత్రులు పరాశరం సత్యప్రసాద్ గారు వారు పోలియోతో బాధపడుతున్నారు. సో ఈ ప్రోడక్ట్ తీసుకుంటూ జరిగింది మన ఈ బయోడోరియం ప్రొడక్ట్స్. సో డబుల్ కిట్ తీసుకున్నారు. ఆయన మాటల్లో ఆయనకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ఏ విషయంలో అయినా దీనిలో సంతుష్టులయ్యాడు అని చెప్పేసి అడుగుదామండి. ప్రసాద్ గారు వెల్కమ్ అండి. సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్గా రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నారు. వాటర్ ఇవ్వండి, వాటర్ కూడాను వాటర్ బెల్ట్ ఖచ్చితంగా వాడుతున్నారు. సో ఇదే వాటర్ సో తీసుకుంటున్నారు. ప్రసాద్ మీకు ఈ బయోడోరియం ప్రొడక్ట్స్ వాడటం వల్ల వచ్చిన ప్రయోజనాలు సో 4-5 చెప్పడం జరిగింది. ఒకసారి వివరించండి సార్. మొదటిది, ఇదివరకు నాకు థైరాయిడ్ ఉండేది. గొట్టకం మింగేటప్పుడు కొంచెం తేడాగా ఉండేది, అడ్డం పడినట్టు ఉండేది. ఈ వాడిన నెల రోజులు మట్టి కొంచెం ఫ్రీ అయింది. ఈ గొట్టక వేయటం ఇవన్నీ ఫ్రీగా ఉంది. థ్రోట్ ఫ్రీ అయ్యింది, ఈ గొంతు మొత్తం ఫ్రీ అయింది చాలా మటుకు. గుడ్. తర్వాత గ్యాస్ ట్రబుల్ ఒకటి ఇది కొంచెం ఇబ్బంది పడేవాడిని. ఆ గ్యాస్ ఫ్రీగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదివరకులాగా కాకుండా. తర్వాత మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. నిద్ర బాగా అసలు 10:30-11 అవగానే ఇదివరకు నిద్ర పట్టేది కదా. 10:30 అవగానే అసలు మంచి నిద్ర వచ్చేస్తుంది. ఫుల్గా నిద్ర. బాడీలో యాక్టివ్నెస్ వచ్చిందా అప్పటికి? అంటే ఇబ్బంది పడుతుంది. వాస్తవం ఏంటంటే ఇంకా పోలియో కాబట్టి ఇంకా మీకు ఆ టైం తీసుకుంటుంది. వాస్తవం వచ్చేవాడికి నిద్ర పడితే బాడీ సో మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే నిద్ర పట్టిందో ఇది యాక్టివ్ అవుతాం. నిద్ర లేకపోతే ఇంకా నీరసంగా ఉండేవాడు. అవునా? నీరసం అనేది ఏం లేదు, కాకపోతే ఓపిక తక్కువగా ఉంటుంది. నడవటం మటుకు చాలా ఇబ్బందిగానే ఉంది. అది మరి తీసుకునే ఆహారం కొద్దిగా మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆహారం అంటే ఒంటిపూట భోజనమే చేస్తున్నాయి ప్రస్తుతానికి. బాడీ పెరిగితే కాళ్ళ మీద ఇదవుతుందేమో అని నడవలేను, ఇప్పటికే నడవలేకపోతున్నాను. అదే మళ్ళీ బాడీ పెరిగింది అనుకోండి ఇబ్బంది, ఇంకా నడక తేడా వచ్చేస్తున్నాం అని చెప్పేసి రాత్రిపూట 2-3 ఇడ్లీ తింటాం, లేకుంటే 2-3 దోశ తింటాం. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతం మాత్రం ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్స్ చెప్పారు. థ్రోట్ ఇంతకుముందు కొద్దిగా థైరాయిడ్తో ఇబ్బంది పడేవాడిని, మరి ఏమైందో కానీ ఫ్రీగా ఉంది, నాకు గుడక వేసినప్పుడు కూడా ఫ్రీగా ఉందని చెప్పడం జరిగింది. రెండోది వచ్చేవాడికి గ్యాస్ సో ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయానండి అని అన్నారు. మూడోది వచ్చేవాడికి మోషన్ ఫ్రీ అవుతుంది అని అన్నారు. నాలుగోది మంచి నిద్ర పడుతుంది అన్నారు. ఎప్పుడైతే నిద్ర పట్టిందో కొద్దిగా ఓపిక కూడా వస్తుంది. అయితే సార్ వచ్చేప్పటికి ఆయన బాడీ వెయిట్ పెరిగి కాళ్ళు ఇబ్బంది పడతాయేమో అన్న ఉద్దేశంతో